హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కరివేపాకు వెతుకులాటలో ఉన్నాం అనమాట. నా పక్కన ఉన్నాడు ప్రద్యుమ్న. అయితే ఇప్పుడే నాకు ఐస్ క్రీమ్ తినబోతుందని ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ఇద్దరం. చిక్కుంటూ ఇదేమో కారుతా ఉందనమాట. లాగేస్తున్నాం. సో ఇప్పుడు మనం కరివేపాకు వెతుకులాటలో ఎక్కడి వరకు వచ్చామంటే ఇక్కడ ఒక వీధి ఉంటుంది. ఈ వీధికి వచ్చినాం అనమాట. ఈ వీధిలో దయ్యాలు తిరుగుతాయని టాక్ అనమాట. సో ఎప్పుడైనా ఈ వీధికి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆ వీధి. ఎనీవే, సో ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడే మనకంటే మనకు కావాలి. ప్రద్యుమ్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరు ఉంటారనమాట. ఇప్పుడు లేరు ఎవరు. యూజువల్లీ ఈ టైంకి రోడ్డు మొత్తం చాలా ఖాళీగా ఉంటుంది. ఇల్లులు మాత్రం భలే ఉంటాయి. వర్షం పడిన తర్వాత ఇంకా అందంగా అవుపిస్తాయి. ఇక ఈ వీధిలో వెతుకుతున్నాం అనమాట కరివేపాకు కోసం. కరివేపాకు చెట్టు అసలు ఇక్కడ ఈ వీధిలో చెట్లే చాలా తక్కువగా అవుపిస్తున్నాయి. ఇంకా కరివేపాకు చెట్టు అవపడటం ఇంకా కష్టం, కానీ వెతుకుదాం. ఈ చెట్టుని చూసినప్పుడు వెంటనే నాకు మర్రి చెట్టులా అనిపించింది, కానీ ఇది యాక్చువల్లీ మర్రి చెట్టు కాదు. మీకు విషయం తెలుసా, మర్రి చెట్టు మీద బేతాళుడు తిరుగుతూ ఉంటారని అంటారు. ప్రద్యుమ్న నిన్ననే ఆ క్వశ్చన్ అడిగిండు, ఇక ఈ చెట్టు మీద నిన్న దయ్యాలు ఉండేది అని. అప్పుడే నేను వివరించింది అనమాట. ఇదే కరివేపాకు చెట్టు అయితే ఇంకా అవపడట్లేదు, ఇంకా వెతుకుతూనే ఉన్నాము. సో ఇన్ సర్చ్ ఆఫ్ కరివేపాకు చెట్టు, సారీ కర్రీ లీవ్స్ ట్రీ, ఆన్గోయింగ్ ప్రాసెస్. కరివేపాకు ఇది పాదులో ఉంది, పాదు. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ కరివేపాకు చెట్టు ఎక్కడానికి పోతున్నాం. నిజానికి మా ఫ్రెండ్ ఒక దారి చెప్పిందనమాట. ఆ దారి ఏంటో మాకు అర్థం కాలేదు. ఏదో మాకు అర్థమైన దారిలో మేము పోయి ఎదుగుతున్నాం. ప్రద్యుమ్న, నీకు మలేషియాలో నచ్చేది ఏంటి? మలేషియా. నాకు మలేషియాలో ముఖ్యంగా కేరళలో నచ్చేది ఏంటి అంటే, ఒకటి టెక్నాలజీ, ఇంకొకటి పచ్చదనం. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. పచ్చదనం అసలుకి ఎక్కడ చూసినా చెట్లే. అందుకే వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి మలేషియాలో. సేమ్ ఓకే ఫ్రెండ్స్, ఎనీవే కరివేపాకు ఎతికి కరివేపాకు చెట్టు కనపడలేదు. ఇంకా మేము దగ్గరలో ఉన్న పార్క్కి వచ్చేసాం అనమాట. ప్రద్యుమ్న ఉయ్యాలు ఊరడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో కరివేపాకు ఉంది కాబట్టి ఇప్పుడు కరివేపాకు వెతకడం అంత అర్జెంట్ కాదు. కాబట్టి ఇంతటితో వీడియోని ముగిస్తున్నాం. టాటా, సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గాయస్. మా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫిల్ యూట్యూబ్ ఛానల్.